నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో దివ్యాంగులకు ₹1,00,000 ఫ్రీగా ఇవ్వబోతున్నారు. ఎస్, మీరు విన్నది నిజమే. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ₹1,00,000 రాబోతున్నాయి. కాకపోతే ₹1,00,000 రావాలంటే ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ కనుక మీరు పక్కా చేస్తేనే మీకు ₹1,00,000 అనేది వస్తుంది. మరి ఏంటి ఆ కండిషన్స్ అనేది ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా చెప్తాను. మీకు ₹1,00,000 రావాలంటే ఏం చేయాలనేది కూడా ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా చెప్తాను. తప్పకుండా వీడియోని చివరి దాకా చూసి లైక్ చేయండి. అలాగే కొత్త వచ్చిన వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ముందుగా దివ్యాంగులకు వికలాంగులకు ₹1,00,000 ఇస్తుంది ప్రభుత్వం. గవర్నమెంట్కి ఏమైనా పిచ్చా అనుకుంటున్నారేమో. ₹1,00,000 ఎందుకు ఇస్తుంది ఏంటి? ఇప్పుడు పథకాలు కూడా ఏమి ఇవ్వట్లేదు కదా, ఎందుకు ₹1,00,000 అని మీరు అనుకోవచ్చు. మీరు విన్నది నిజమే, నిజంగానే ₹1,00,000 ఇస్తున్నారు. అది ఏంటి అంటే, ఎవరైనా సరే మీ చుట్టుపక్కల దివ్యాంగులు వికలాంగులు కనుక ఉన్నట్లయితే, మహిళలు కానివ్వండి పురుషులు కానివ్వండి ఎవరైనా సరే, వాళ్ళని ఎవరైనా సకలాంగులు అంటే దివ్యాంగులు కానటువంటి నార్మల్ వ్యక్తులు ఎవరైనా ఉంటే, ఇప్పుడు మహిళలు ఎవరైనా దివ్యాంగులు కానివ్వండి ఉన్నారనుకోండి, ఆ మహిళను పెళ్లి చేసుకున్న వారికి అంటే దివ్యాంగులను ఎవరైతే పెళ్లి చేసుకుంటారో నార్మల్ ఉన్న వాళ్లకు ప్రభుత్వము ₹1,00,000 అందజేస్తుంది అనమాట. దీన్ని ఏమంటారంటే ఇక్కడ మనకు మ్యారేజ్ ఇన్సెంటివ్ అంటారు అనమాట. సో మ్యారేజ్ ఇన్సెంటివ్ అవార్డు అంటారు దీన్ని. ఈ మ్యారేజ్ ఇన్సెంటివ్ అవార్డు నుంచి మీకు ₹1,00,000 మీకు ప్రభుత్వం అనేది ఇస్తుంది. ఎవరైతే వికలాంగులని నార్మల్ వ్యక్తులు పెళ్లి చేసుకుంటారో, అది మరి మహిళలైనా పురుషులైనా. సో ఇది అనమాట ₹1,00,000 మీకు ఈ పథకం అనేది దివ్యాంగులకు ఫ్రీగా ₹1,00,000 అనేది ఈ పథకం ద్వారా మీకు వస్తుంది. మరి దీన్ని ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, దీనికి సంబంధించిన ఇంకా డీటెయిల్స్ ఏంటి అనేది కూడా ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకు గతంలో ఏంటంటే దివ్యాంగులను ఎవరైనా నార్మల్ వ్యక్తులు చేసుకుంటే వాళ్లకు ప్రభుత్వం ఏదో ఒక విధంగా ఆర్థిక సాయం అందజేసేది. ఇప్పుడు ₹1,00,000 పెంచింది ఇది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, దివ్యాంగులే చేసుకుంటే వాళ్ళకు కూడా ₹1,00,000 ఇస్తుంది. ఇంతకుముందు దివ్యాంగులు నార్మల్ వ్యక్తులు చేసుకుంటే ఇస్తారని చెప్పాను కదా. ఇప్పుడు ఇంకో అప్డేట్, మళ్ళీ దివ్యాంగులు చేసుకుంటే కూడా మీకు ₹1,00,000 అనేది గవర్నమెంట్ అనేది ఇస్తుంది అనమాట. ఇక్కడ ఈ అప్లికేషన్ చేసుకోవాలి ఎలా అంటే, మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. దీనికి సంబంధించి ఎవరైనా సరే పెళ్లి చేసుకున్నారు, మేము దివ్యాంగులను పెళ్లి చేసుకున్నాము, మాది ఏదో ప్రేమించిన అమ్మాయి ఉంది, ఆమె దివ్యాంగులు, నేను ప్రేమించాను పెళ్లి చేసుకుంటున్నాను, లేదా నాకు వచ్చిన సంబంధము మాకు దివ్యాంగులు ఉన్నారు అయినా సరే నేను చేసుకుంటున్నాను అనుకున్నట్టయితే మీకు ₹1,00,000 వస్తుందండి. మీరు అప్లికేషన్ చేసుకుంటే మీకు ₹1,00,000 తప్పకుండా వస్తుంది అనమాట. మరి ఎలా అప్లికేషన్ చేసుకోవాలంటే, మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. ఆన్లైన్లో ఎక్కడ చేసుకోవాలంటే, పెళ్ళైన గుర్తుపెట్టుకోండి, ఎవరు పడితే వాళ్ళు అప్లికేషన్ చేసుకుంటే మళ్ళీ రాదండి. ఇక్కడ ఇదొక కండిషన్ ఉంది. ఇక్కడ మీకు పెళ్ళైన సంవత్సరం లోపే మీరు అప్లికేషన్ చేసుకోవాలి. మాకు సార్ పెళ్ళైంది, మాకు 3 సంవత్సరాలు అవుతుంది సార్, మాకు 5 సంవత్సరాలు అవుతుంది సార్, మరి 10 సంవత్సరాలు అవుతుంది సార్, మరి మీరు ఇప్పుడు అప్లికేషన్ చేసుకోవచ్చా అంటే లేదండి. పెళ్ళైన సంవత్సరం లోపే అంటే పెళ్ళికి అయిన తర్వాత సంవత్సరం వరకే మీకు ఇది వ్యాలిడిటీ ఉంటుంది అనమాట. సంవత్సరం దాటితే మళ్ళీ మీరు అప్లికేషన్ చేసుకోవడానికి ఉండదు. సంవత్సరం లోపు ఉంటేనే మీరు అప్లికేషన్ చేసుకోవాలి. అది కూడా ఆన్లైన్లో చేసుకోవాలి. దానికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి epass.telangana.gov.లోకి ఈ వెబ్సైట్కి మీరు అప్లికేషన్ చేసుకుంటే మీకు ₹1,00,000 అనేది వస్తుంది. మరి అప్లికేషన్ చేసుకునేటప్పుడు డాక్యుమెంట్స్ చాలా ఇంపార్టెంట్ కదా. సో డాక్యుమెంట్స్ ఏంటి అంటే, సంవత్సరం లోపు ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకొని దానికి సంబంధించిన మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా మీరు డాక్యుమెంట్స్లో పెట్టాలి. దాంతోపాటు సో ఇది సిటీలో ఉన్న వాళ్ళు మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొస్తారు సార్, మరి పెళ్ళి చదువుకొని వాళ్ళు ఉంటారు, గ్రామీణ ప్రాంత వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళు ఇలా సర్టిఫికేట్ సార్ అంటే వాళ్ళకు కూడా మళ్ళీ ఒక దారి ఉంది. అదేంటి అంటే, ఇక్కడ మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో మీ గ్రామంలో మనకు అవైలబుల్గా అందుబాటులో ఉండేది సెక్రటరీ గారు, మీకు అందరికీ తెలుసు. సో సెక్రటరీ గారి దగ్గరకు వెళ్ళి మాకు ఇట్లా పెళ్ళయిందని మీరు మీ పెళ్లి జంటను చూపించిన తర్వాత ఆయన ధృవీకరణ పత్రం ఇస్తే, పెళ్ళైనట్టు మీకు ధృవీకరణ పత్రం ఇస్తే ఆ ధృవీకరణ పత్రం ఈ అప్లికేషన్ టైంలో కూడా మీరు పెట్టొచ్చు. అలా మీకు కూడా ఈ ₹1,00,000 మీకు అందుతాయి. ఓకేనా. మ్యారేజ్ సర్టిఫికేట్ లేని వాళ్ళు, గ్రామీణ ప్రాంతాల వాళ్ళు సెక్రటరీ ద్వారా ధృవీకరణ పత్రం తీసుకొని రావచ్చు. అలా కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. సో వివాహం జరిగిన 1 year లోపే, గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఒకసారి చెప్తున్నా, వివాహం జరిగిన 1 year లోపే ఉన్న వాళ్ళే అప్లికేషన్ చేసుకోవాలి. ఈ పథకానికి ₹1,00,000 ఫ్రీగా మీరు పొందొచ్చు. ఇది ఎందుకు అంటే, మనకు నార్మల్గా ఉన్న వాళ్ళకు కళ్యాణ లక్ష్మి అని ఒకటి ఉండే, పెళ్ళైన తర్వాత ఆ వెడ్డింగ్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అప్లికేషన్ చేసుకుంటే ₹1,00,000 ఇస్తుండే. ఇవి అందరికీ తెలుసు.
అదే సేమ్ దానిలాగానే ఇది కూడా, కాకపోతే దివ్యాంగులు చేసుకుంటే ₹1,00,000, లేదా దివ్యాంగులను నార్మల్ వ్యక్తులు చేసుకుంటే ₹1,00,000 అనేది ఇప్పుడు మనకు ఈ ఏదైతే వికలాంగుల కమిషన్ ఎండి గారు ఉన్నారో ఆయన చెప్పారనమాట. సో వాళ్ళకి ₹1,00,000 ఇస్తున్నామని. ఒక కళ్యాణ లక్ష్మి అనుకోండి, ఇది కూడా కళ్యాణ లక్ష్మి లాగానే అనుకోండి, కాకపోతే ఇది పేరు వేరే. ఓకేనా, ఇది ఒక పర్పస్ వేరే, దీనికి ఒక రీజన్ వేరే, దీనికి ఒక కారణాలు వేరే ఉంటాయి. కాకపోతే ₹1,00,000 అనేది ఖచ్చితంగా మీకు అనేది వస్తుంది. కాకపోతే ఆ కళ్యాణ లక్ష్మి పిల్ల ఏదైతే పెళ్లి కూతురు ఉంటుందో వాళ్ళ తల్లిదండ్రులకు వెళ్ళిపోయేది. కానీ ఇప్పుడు ఇదేంటంటే ఈ ₹1,00,000 ఈ దంపతులకే వస్తుంది అనమాట. అంటే వాళ్ళ ఫ్యామిలీస్కి వెళ్ళదు, పెళ్ళి ఎవరు చేసుకున్నారో వాళ్ళకే వస్తుంది. ఆ ఇద్దరు భార్యాభర్తలకే ఈ డబ్బులు వస్తాయి. వాళ్ళ ఇంట్లోలకు, వాళ్ళ తల్లిదండ్రులకు, వీళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళకి ఎవరికో ఇచ్చామని అయితే కుదరదు అనమాట. వీళ్ళకే వస్తాయి వివాహం చేసుకున్న వాళ్ళందరూ కూడా. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో వీడియో మీకు తప్పకుండా బాగా అర్థమైంది అనుకుంటున్నాను, నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, మీ సర్కిల్లో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను ఒక వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఆ వాట్సాప్ ఛానల్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకోసం వస్తూనే ఉంటాయి. అందరికీ నమస్కారం.